నమస్తే మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ వీసా అప్రూవల్ అయిపోయింది గదా! వీసా అప్రూవల్ అయిపోయిన తర్వాత అసలు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ పాస్‌పోర్ట్ పికప్ జేసుకోవాలి. పాస్‌పోర్ట్ ఎలా పికప్ చేసుకోవాలంటే వీసా అప్రూవల్ అయిపోయిన వెంటనే ఒక 2 డేస్ తర్వాత మీరు వీసా అపాయింట్‌మెంట్ కోసం బుక్ చేసుకున్న వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు ఆ వెబ్‌సైట్‌లో మీ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చనమాట. మీ పాస్‌పోర్ట్ యొక్క స్టేటస్ మినిమమ్ 2 డేస్ పడుతుందనమాట. మీకు వీసా ఇంటర్వ్యూ అయిపోయిన 2 డేస్ వరకు అది అప్‌డేట్ అవ్వదు. సో, 2 డేస్ తర్వాత అప్‌డేట్ అవుతుంది. మీ వీసా ప్రింట్ అయిపోయిందని ఒక రోజు వస్తది. మీ పాస్‌పోర్ట్ రెడీ టు డెలివర్, రెడీ టు పికప్ అని మీరు ఒకవేళ పికప్ పెట్టుకుంటే రెడీ టు పికప్ అని ఉంటది. అయితే మీరు పికప్‌కెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు యూఎస్ షెడ్యూల్‌ని ఫాలో అవుతారనమాట. మీరు పాస్‌పోర్ట్ పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ రోజు యూఎస్ఏ హాలిడే అనుకుంటే ఆ రోజు ఓపెన్‌లో ఉండదు. సో, మీరు వెళ్ళే ముందు ఆ రోజు యూఎస్ఏ హాలిడే ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకొని వెళ్ళండి ఫస్ట్. తర్వాత మీకసలు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే వీసా అపాయింట్‌మెంట్ కన్ఫర్మేషన్ గాని, మీ డీఎస్-160 గాని, ఫస్ట్ డాక్యుమెంట్ ఏమడుగుతారంటే గవర్నమెంట్ ఐడీ ఏదైనా అడుగుతారు. లైక్ ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని అడుగుతారు. మీ దగ్గర పాస్‌పోర్ట్ కాపీ ఆల్రెడీ ఉంటే ఇంకా బెస్ట్. పాస్‌పోర్ట్ కాపీ ఒకటి తీసుకొని వెళ్ళండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2 తీసుకొనెళ్తే బెస్ట్. ఒకవేళ మీరు కాకుండా వేరే సెకండ్ పర్సన్‌ని మీరు పంపించాలనుకుంటే మీరు బిజీ అయ్యుండి లేదా మీరు వేరే ప్లేస్‌లో ఉండి వేరే వాళ్ళని పంపిస్తున్నారనుకోండి మీ పాస్‌పోర్ట్‌ని పికప్ జేసుకోవడానికి అలా కూడా పంపించొచ్చు. అయితే ఏం జేయాలంటే, మీరు అలా పంపించినప్పుడు మీరొక లెటర్ రాసి ఆ సెకండ్ పర్సన్‌కి ఇవ్వాలనమాట. ఆథరైజేషన్ లెటర్ అని అంటారనమాట. ఆ లెటర్ పైన మీరు పలానా వ్యక్తి వస్తారు. నా పాస్‌పోర్ట్ వాళ్ళకి ఇచ్చేయండి అని ఒక లెటర్ రాసి సైన్ జేసి ఇవ్వాలనమాట. అయితే ఆ లెటర్‌తో పాటు మీ యొక్క ఐడెంటిటీ గవర్నమెంట్ ఐడెంటిటీ ఏదైనా కార్డ్, పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని సాఫ్ట్ కాపీ ఎవరైతే పర్సన్ వెళ్తారో ఆ పర్సన్‌కిస్తే ప్లస్సు ఎవరైతే సెకండ్ పర్సన్ వెళ్తున్నారో, నేను ఈ పాస్‌పోర్ట్‌ని పికప్ చేసుకుంటున్నాను అని ఆయన ప్రూఫ్ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సొస్తుంది. అలా సబ్మిట్ చేస్తేనే వాళ్ళిస్తారు. ఎందుకంటే పలానా వ్యక్తి మీ పాస్‌పోర్ట్‌ని తీసుకుంటున్నాడు అని ఒక ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి. అంతే. థాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. ఉంటా మరి.